బ్యాక్ ఈరోజు వీడియోలో అందించిన లెనిన్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ పాపం ఎంతో కష్టపడి పాపం అఖిల్ అసలు ఆ హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు అంటే అని చేశాడు. సో చివరికైతే ఈ లెనిన్తో వచ్చాడు అనమాట. సో ఓవరాల్గా సినిమా ఎట్లా ఉంది అండ్ ఈ సినిమా వాళ్ళు చెప్పిన దానికి వర్త్ఫుల్గా ఉందా లేకపోతే ఏమైనా తుస్సుం అనిపించిందా అనేది ఈ నా రివ్యూలో తెలుసుకుందాం. ఇందులో మనకు వచ్చేసి అఖిల్, భాగ్యశ్రీ బోర్సే, శివాజీ వీళ్ళైతే మెయిన్ లీడ్ అనమాట. అలాగే ఈ సినిమాకి నాగవంశీ అండ్ నాగార్జున ఇద్దరు కూడా నిర్మాతలే. అండ్ అలాగే ఈ సినిమాకి దర్శకత్వం మురళీ కిషోర్ అనమాట. సో ఓవరాల్గా ఆఫ్టర్ పాపం అఖిల్ ఎన్ని రోజుల నుంచో ఎన్ని సినిమాలు తీసినా అన్నీ కూడా బుస్సే. సో వివరంగా అయితే సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సినిమా ఎట్టుందనేది చూద్దాం. ఒక సింపుల్ స్టోరీయే, ఒక 2 ముక్కలు తేల్చేద్దాం అనమాట. ఒక చిత్తూరు జిల్లాలో ఒక చిన్న ఊరు శ్రీరాంపురం అనే ఊర్లో ఒక చిన్న పిల్లోడు వస్తాడు బ్యాగ్ చేసుకుని అనమాట. సో ఆకలితో వచ్చిన పిల్లోడికి ఒక ఆమె అన్నం పెడుతుంది. ఆమె తల్లిగా కూడా మారిద్ది అనమాట. అలాగే ఇక మనోడికి ఆ ఊర్లో ఒక 18 రోజుల పాటు ఫంక్షన్ చేస్తారు. ఫంక్షన్ అంటే మన వేరే ఫంక్షన్ కాదు, ఒక టెంపుల్ అనమాట. అదే మనకి భారతం మెట్ట అని చెప్పేసి అది ఉత్సవాలు చేస్తారనమాట. ఆ ఉత్సవాల నుంచి మనోడు ఎట్లా చేస్తాడు ఎవ్రీ టైము, అసలు ఆ ఉత్సవాల హీరోయిన్ ఎట్లా చూశాడు, హీరోయిన్కి మనోడికి కెమిస్ట్రీ ఎట్లా కుదిరింది, హీరోయిన్కి మనోడికి ఏమవుతుంది, సో చివరిగా ఎట్లా అనేది ఈ సింపుల్ స్టోరీ అనమాట. సో ఎట్లా ఉందంటే ఈ శ్రీరామపురం అనే విలేజ్ అయితే ఉందో అది కంప్లీట్లీ కూడా అసలు ఆర్టిఫిషియల్గా లేదు, కంప్లీట్గా ఒక సెటప్ లాగే అనిపించింది. అసలు కొంచెం కూడా అయితే న్యాచురాలిటీ లేదనమాట. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఎన్టీఆర్ వాయిస్ ఓవరు అది సినిమాకి ప్లస్ పాయింట్ కాదు, అలాగే మైనస్ పాయింట్ కూడా కాదు. ఎందుకంటే అది ఇంపాక్ట్ ఏం లేదు, రొటీన్గా అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో ఈ మహాభారతం, కురుక్షేత్రం ఇవన్నీ కూడా యాడ్ చేయకుండా ఉంటే ఇంకొంచెం సినిమా అయితే బాగా అనిపించేది. అలాగే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం స్లోగా అట్లా అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్లీ కూడా ఫుల్లీ యాక్షన్ మూవీ ఇది. అండ్ అసలు ఎలా ఉన్నాయంటే మామూలుగా అసలు బీభత్సమైన ఫైట్లు అట్లా ఇట్లా పెట్టారు. బట్ కానీ ఏంటంటే అఖిల్కి అంత టైప్ ఆఫ్ మాస్ ఫాలోయింగ్ లేదు కాబట్టి ఈ సినిమాతో కొంచెం అయితే పుష్ బ్యాక్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే హీరోయిన్ కూడా అయితే చాలా బాగుంది, బాగా యాక్ట్ చేసింది. ఇద్దరు కూడా అయితే కెమిస్ట్రీ బాగా కుదిరిందనమాట. అలాగే సాంగ్స్ అయితే పర్లేదు బాగున్నాయి, బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ అలాగే మనకి ఇందులో మాత్రం అఖిల్ మాత్రం యాక్షన్ పరంగా అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. బీభత్సం అరుపులు మెరుపులు కాదు కానీ ఓకే, ప్రీవియస్తో పోల్చుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ దిస్ మూవీ లెనిన్ అనమాట. అండ్ ఈ సినిమాలో ఈ టైటిల్ లెనిన్ అని పెడతాం అయితే నాకైతే నచ్చలేదు. అది పెద్దగా కూడా సినిమా ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేదు. ఇంకో దరిద్రం ఏంటంటే అదే సినిమా పేరు కూడా మనోడి పేరు లెనిన్ అనమాట. అండ్ అలాగే హీరోయిన్ చంపేయటం ఏంటో, అలాగే మన హీరో గుడ్డివాడు అయిపోవడం ఏంటో, ఇవన్నీ కొంచెం అవుట్డేటెడ్గా అనిపించింది అనమాట. అది కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం బెటర్గా అనిపిస్తే అది కొంచెం సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుండేది. అండ్ అంతకన్నా అయితే సినిమాలో పెద్దగా అయితే ఇక మైనస్ పాయింట్స్ ఏం లేవు, అంతా బాగానే ఉంది. ఆ రెండు కొంచెం చేంజ్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్గా అయితే ఉంది అనమాట. అండ్ అలాగే మనకి ముఖ్యంగా శివాజీ మామూలుగా నేను లెనిన్ చేస్తున్నా, నేను అరుపులు మెరుపులు అసలు మామూలుగా నా లైఫ్ ఎక్కడ మారిపోయిద్ది అట్లా ఇట్లా అన్నాడు అంతకుముందు. సో అంత ఏం లేదు క్యారెక్టరు, ఓకే సోగా అయితే ఉందన్నమాట, బీభత్సమేం కాదు, ఓకే. శివాజీ కూడా అయితే అనిపించాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సునీల్ ఎందుకు వస్తాడో, పోలీస్ ఏంటో అసలు ఏం జీరో, అసలు ఉన్నాడని పేరే కానీ అంతా తుస్సే. సో ఇక కెమెరా పనితనం బాగుంది. థమన్ బీజిఎం అయితే కొంచెం కొత్తగా అనిపించింది, కొత్తగా కాదు చెత్తగానే, ఎందుకంటే ఆ రొటీనే, అంతకన్నా ఇంకేముండదు అనమాట. ఓవరాల్గా అయితే ఇది ఒక మంచి ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. సో ఈ కొన్ని మైనస్ పాయింట్లు ఇంకొంచెం సరి చేసి ఉంటే సినిమా ఇంకొంచెం బ్లాక్ బాస్టర్గా అయితే అయ్యేది. సో అండ్ కంప్లీట్లీ కూడా స్క్రీన్ ప్లే బాగుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా కంప్లీట్ యాక్షన్ కాబట్టి కొంచెం అట్లా రీమోడల్ చేసి కొంచెం బాగా అనిపించేది.
అండ్ అఖిల్ పర్ఫార్మెన్స్ బాగుందనమాట. సో ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే కొన్ని సీన్లు పెద్దగా అది అనిపించలేదు. సో ఇవన్నీ అయితే చిన్న చిన్న పాయింట్స్ మైనస్ అనమాట. ఓవరాల్గా అయితే ఇదొక విలేజ్ కురుక్షేత్రం మూవీ అనమాట. ఈ కురుక్షేత్రం ఇవన్నీ తీసేసి చూస్తే సినిమా పరంగా అయితే ప్రీవియస్తో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం బెటర్. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేనైతే 100కి 70 మార్కులు అయితే నేను వేస్తాను. సో మీరు కూడా ఈ సినిమా చూసుంటే కింద కామెంట్ చేయండి సినిమా ఎట్లా ఉందో. ఒకవేళ మీకు రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫుల్ వీడియో లెంత్ కూడా ఛానల్లో ఉంటుంది. ఒకసారి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.